తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వివిధ దేవీ దేవతలకు విశేషంగా అర్చనలు, పూజలు అవి చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా అమ్మవారికి అయితే కమలా పుష్పాలతో అర్చన చేయండి, ఎంతో ప్రీతి అని చెప్తారు. విష్ణుమూర్తికి లేకుంటే ఆయన అవతారాలలో ఏవైనా సరే తులసి దళంతో స్వామికి అర్చన చేయండి అని చెప్తారు. అలాగే శివయ్యకి అయితే మారేడు దళం ఒకటి చాలు, చెంబుడు నీళ్ళు పోసినా ఆయన కనికరిస్తారని చెప్తారు. అలాగే వినాయకుడి విషయం వచ్చేటప్పటికి గరిక చెబుతారు. అసలు ఏమిటి ప్రాధాన్యత, ఎందుకు గరికకి అంత విశేషం? గరికతో పూజ చేస్తే ఆయన కరుణిస్తాడా, ఏ వరాలనైనా కురిపిస్తాడా ఆ గణపతి? వివరించండి. వినాయకుడికి ఎందుకని గరికతో పూజ చేయటం అనే విషయాన్ని గురించి మనకి గణేష పురాణంలో చాలా చక్కగా వివరణ చెప్పున్నారండి. దీనికి సంబంధించి 3 కథలు ఉన్నాయి మనకి. మొట్టమొదటి కథ ఏమిటి అని అంటే, కాలయవనుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వాడు ఎలాగ పుట్టాడు అని అంటే, ఒక పెద్ద సభ జరుగుతూ ఉన్నదిట. సభ జరుగుతూ ఉంటే ఆ సమయంలో యమధర్మరాజు ఆ సభలో ఉన్నాడు. అప్పుడే తిలోత్తమ అక్కడికి వచ్చింది. ఆ తిలోత్తమని చూసి ఆయన మనస్సు కొద్దిగా చెలించింది. ఆ మనస్సు చెలించగానే ఆయనకి ఆ రేతస్సు భూమి మీద పడి అక్కడ నుంచి ఒక పెద్ద రాక్షసుడు ఉద్భవించాడు అని చెప్పి ఒక కథ. ఆ పుట్టినటువంటి రాక్షసుడు ఎంత క్రూరంగా ఉన్నాడు అని అంటే, ఆయన్ని ఓడించేటువంటి సామర్థ్యం ఎవరికీ లేకపోయింది. అందుకని వీళ్ళందరూ కూడా భయపడి పరుగులెత్తి శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరారట. చేరితే ఆయన ఏమన్నాడు, నేను అతన్ని సంహరించడం నా వల్ల కాదయ్యా, వినాయకుడి దగ్గరికి పోండి, ఆయన చూసుకుంటాడు ఆ పని అని చెప్పారట. మనం గణేష పురాణం సంగతి తీసుకుంటున్నాం కాబట్టి దానిలో ఇదే కథ ఉంది మనకి. సరే, అందరూ గణేశుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు గణేశుడు చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నాడు, బాలగణపతి. అయితే బాలగణపతి రూపంలో ఉంటే ఈయన వీళ్ళందరూ పోయి ప్రార్థన చేస్తే ఈయన అన్నట్ట, ఏం పర్వాలేదు, ఆ రాక్షసుడిని ఎలాగోలాగా ఇక్కడికి తీసుకొని రండి, మీరు వాడి సంగతి నేను చూస్తాను అన్నట్ట. అంటే వీళ్ళందరూ అన్నారు, ఏమయ్యా నువ్వు చూస్తేనేమో ఎంత ఉన్నావు, ఆ రాక్షసుడు చూస్తే అంతున్నాడు, అలాంటి రాక్షసుడిని పోయి మీరు ఏ విధంగా సంహరిస్తారు, ఇది అయ్యేటువంటి పనేనా, పోయి మీకేమన్నా అపకారం చేస్తే ఇంకేమన్నా ఉందా అని, మీకేం పర్వాలేదని చెప్పాను కదా, మీరు పోండి అని అన్నట్ట. అలా అని వీళ్ళు ఇలా వెనక్కి తిరిగాడు. ఇంతలో ఆ రాక్షసుడే వచ్చేసాడు అక్కడికి. వినాయకుడు ఎదురుగ్గా వచ్చి నుంచున్నాడు. నుంచుని ఇట్లా ఈ అర్భకుడా నన్నేం చేస్తాడు, ఇలాంటి చిన్నపిల్లవాడు పోయి అని చెప్పి అవహేళనగా మాట్లాడాడు. మాట్లాడితే వినాయకుడు అన్నాడు, నీకెందుకయ్యా బాబు అదంతా, నువ్వు నాతో యుద్ధం చేద్దురా అన్నట్ట. నిన్నేమిటి నేను యుద్ధం చేసేది, నిన్ను ఎత్తి అట్లా ఎక్కి కొడతాను అని చెప్పి ఆ వినాయకుడిని ఇలా పట్టుకున్నాడు. కదుపుతున్నాడు. ఏం కదుపుతాడు, ఆ వినాయకుడు కదిలితే కదా, ఇంత చిన్నవాడు, చిన్న పిల్లవాడు. సరే, ఆ ఇంత పెద్ద రాక్షసుడిని ఇలా పట్టేసుకొని నోరు తెరిచి అట్లా నోట్లో పడేసుకున్నట్టు. ఆయన నోట్లో పడేసుకుంటే మొత్తం లోపలికి పోయిన తర్వాత అదంతా అట్లా జీర్ణం చేసేసుకున్నాడు. ఇంత పెద్ద రాక్షసుడు నిమిషంలో జీర్ణమైపోయేసరికి ఇంత రాక్షసుడు కదండి, ఆ రాక్షసుడు ఇలా జీర్ణమైపోతూ ఉంటే విపరీతమైన వేడి పుట్టింది ఆయనకి లోపల. అంతే కదా, ఇంత వేడి పుట్టేసరికి ఆ వేడిని తగ్గించాలి అని చెప్పి ఇంద్రుడు చంద్రకళని ఇచ్చాడు ఆయనకి. చంద్రుని యొక్క ఒక కళ తీసి ఆయనకి ఇచ్చాడు. అది వెంబటే ఈయన తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి అలా బాలచంద్రుడు అక్కడ వచ్చాడు. అలాగా బాలచంద్ర గణపతి అని చెప్పి ఒక గణపతి స్వరూపం. విష్ణుమూర్తి తన చేతిలో ఉండేటువంటి పద్మాలను ఇచ్చాట. అంటే ఇవన్నీ చల్లపరచడానికి ఒక్కొక్కళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాపం ఈయనంత వేడిలో అల్లాడిపోతున్నాడు కదా, అందుకని ఆయన ఇది ఇచ్చేసరికి ఈయన చేతిలో పద్మం పట్టుకున్నాడు. అలాగా పద్మహస్తుడు అయ్యాడు. వినాయకుడి చేతిలో పద్మం ఉంటుంది చూడండి, అవునా, ఇలా పట్టుకున్నాడు. శివుడు ఏం చేశాడు, తన దగ్గర ఉండేటువంటి విషానికి విషమే విరుగుడు అని చెప్పి అంటారు కదా, కనుక ఆ పావుని ఇచ్చేట. ఇస్తే ఆ వేడిని అది లాగేస్తుంది అని అనుకోని ఆ దీన్ని పట్టుకొని తన పొట్టకు చుట్టుకున్నట్ట. ఆయన ఎక్కడికి వేడి తగ్గకపోతే ఇప్పుడు ఏం చేశారు, ఈ 88,000 మంది మునులు, ఋషులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మనిషి ఒక 21 గరిక పుల్లలు, అంటే దర్భలు, దుర్వాయుగ్మము అని అంటాం మనం. అంటే దుర్వాయుగ్మము అంటే లేత
గడ్డి పరక అని చెప్పి, గడ్డి ఇట్లా 2 ముక్కలుగా ఇట్లా విడదీసి ఉంటుంది కాబట్టి దాన్ని దుర్వాయుగ్మము అని చెప్పి అంటాం. అలాంటివి ఒక్కొక్కళ్ళు 21 పట్టి ఆ వినాయకుడి పొట్ట చుట్టూతా పెట్టారట. అది అప్పుడు అది ఆ వేడినంతటిని పీల్చేసిందిట. కాబట్టి నాలో ఉండేటువంటి ఇంత వేడినంతటిని స్వీకరించేయి కాబట్టి ఈ దుర్వాయుగ్మములు నాకు బాగా ప్రీతికరమైనవి అని చెప్పి వినాయకుడికి అందుకోసమని వాటితో పూజ చేస్తారు అని చెప్పి ఒక కథ మనకి. ఇక రెండవ కథ ఏమిటి అనంటే, కౌండిన్యుడనే ఒక మహర్షి ఉన్నాడు. ఈ కౌండిన్యుడు అనేటువంటి మహర్షి ఏం చేసేవాడు, ప్రతిరోజు కూడాను ఈ గరికతోనే వినాయకుడికి పూజ చేస్తుండేవాడు. ఆయన భార్య ఆశ్రయ అనే ఆమె ఈమె ఇది చూసి కొద్దిగా నవ్వింది. ఏంటండి అది, ఎన్నో ఇన్ని రకాల పూలు ఉన్నాయి, ఇన్ని రకాల ఆకులు ఉన్నాయి, పనికి పోయిన నా గడ్డి తీసుకొచ్చి ఆయనకి పూజ చేయడం ఏంటి, దానివల్ల ఏం ప్రయోజనము అన్నాడు. అని అంటే ఈయన అన్నాడు, ఇది అంటే వినాయకుడికి చాలా ప్రీతి, అందుకోసం నేను పూజ చేస్తున్నాను. అంతా మీరు అంటమే కానీ నిజంగా ఆయనకి ఎందుకు అంత ప్రీతి ఉంటుంది, దాని మీద ఏముంది దానిలో అంత ప్రత్యేకత. సరే, ఈయన ఏం చేశాడు, ఇవన్నీ ఇంకా ఎందుకు అనవసరమైన వాదన కదా. ఇంట్లో మన ప్రపంచంలో ఎంతమందికైనా ఏమన్నా చెప్పొచ్చు కానీ ఇంట్లో భార్యగా చెప్పడం సామాన్యమైన విషయం కాదుగా. చెప్పలేకపోయాడు ఆమెకి. సరే, ఏం చేశాడు, ఆ గడ్డి పూల పరక తీసి ఆమె చేతిలో పెట్టి, నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దీనికి సమానమైన బంగారం తీసుకురమ్మన్నారు మావారు అని చెప్పమన్నాడు. అది తీసుకొని వెళ్ళింది ఆమె ఇంద్రలోకానికి. ఇంద్రుడు అన్నాడు, అంత చిన్న గడ్డి పోసతో సమానమైన బంగారం ఏంటమ్మా, ఏమన్నా అర్థం ఉందా, ఎంత వస్తుంది దాని బంగారం, ఇంత కూడా రాదు, ఎంత ఉంటుంది కానీ గరిక దీనికి దాని చాలా తేలికైంది కదా, కాబట్టి దానికి సరితూగేటువంటి గరిక ఏమిటి ఇదేమిటి అని నేను చెప్పాను. అంటే అప్పుడు ఏమోనండి వారు అదే తెమ్మన్నారు, దీనికన్నా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బంగారం తెమ్మన్నారు. సరే, ఎందుకులే అని చెప్పి ఏదో చెప్పాడు కదా అని ఓ ఆభరణం ఏదో తీసి అంత పడేసాడు, ఒక ముక్కు పుడకో ఏదో తీసి దానిలో వేసాడు, కాసులో పెట్టి. ఇది ఇలా కింద ఏముంది, అది అట్లా పైన పడిపోయింది. ఏమిటి ముక్కు పుడక పోలేదే అని చెప్పి ఆ పైన ఉండేటువంటి ఒక కిరీటం ఇంకోటో తీసి దానిలో వేసాడు. అలా ఒంటి మీద ఆభరణాలన్నీ వేశాడు, ఏమి అది కదలట్లా. వాళ్ళ ఆవిడని పిలిచాడు, లోపల 7 వారాల నగలు మొత్తం పట్టుకురమ్మన్నాడు, అన్నీ వేశాడు, ఏమీ కదలనా. సభాసదులందరి దగ్గర ఉండేటువంటి బంగారం మొత్తం వేశాడు. ఇలా కాదు అని కుబేరుడిని పిలిచాడు ఆయన. కుబేరుడి దగ్గర అంటే బోళ్ళంత డబ్బు ఉంటుందిగా, ఆ కుబేరుడి దగ్గర ఉండే ధనం అంతా తీసుకొచ్చి దీనిలో పడేశారు. అయినా ఈ గరిక పుల్ల లేవట్లే. చూసేసరికి చివరికి ఈ గరిక పుల్ల తీయటం అనేటువంటిది ఇది ఎంత బరువు ఉందో మాకు అర్థం కావట్లేదు, దీనికి సరిసమానమైన బంగారం ఇవ్వగలిగినాడు ఈ 14 లోకాల్లో ఎవ్వడు లేడు అని చెప్పాడు. అప్పటికి ఈమెకి ఆ గరిక పుల్ల అంటే ఈ గరిక పుల్ల ఎక్కడిది, ఇది ఆ వినాయకుడికి పూజ చేసినటువంటిది. అప్పుడు ఈమెకి అర్థమైందనమాట, తన భర్త ఎందుకు ఈ విధంగా గరిక పుల్లతో పూజ చేస్తున్నాడు అనేటువంటి విషయం. ఇది రెండవ కథ. పూర్వకాలంలో అవంతి నగరం అనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ సులభుడు అనేటువంటి ఒక ఆయన, ఆ సులభుడి యొక్క భార్య సుముద్ర అనే, ఇద్దరు పాపం చాలా మంచివాళ్ళు, చక్కగా ధర్మంగా బద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఏదో పనిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఈ బ్రాహ్మణుడు ఏదో భోజనం పెట్టమని చెప్పి అడిగాడు. రాజుగారు ఏదో పనిలో ఉండటం వల్ల పాపం ఆయన వినలా ఈ మాట. వినబడిపోతే ఈయన కోపంతో ఏం చేశాడు, ఏమయ్యా నీ ఇంటికి ఆకలితో వచ్చిన మనిషిని నువ్వు పట్టించుకోకుండా ఉలుకు పలుకు లేకుండా ఎద్దులాగా పడి ఉన్నావు నువ్వు, అలాగా ఒక గానుగ ఎద్దులాగా నువ్వు పడిపోయి ఉండు అని చెప్పించాడు ఆయన. అది సుముద్ర విని ఏమండి ఇంత చిన్నదానికి అంత పెద్ద కోపం తెచ్చుకుంటారేంటి, మీరు ఇంత గొప్ప బ్రాహ్మణులు, మీకు అంత మాత్రం కొద్దిగా ఇది ఉండాలి కదా, ఓపిక ఉండాలి కదా, రాజుగారు ఏమీ మిమ్మల్ని నిర్లక్ష్యం ఏం చేయలేదు, ఆయన వేరే పనిలో ఉండి మీ మాట వినలేదు అంతేను, దీనికే ఇంత కోపగించుకున్నారు, అంత మాత్రం గాడిదలాగా జ్ఞానం లేనటువంటి మీరు కంచెల గాడిద అయిపోమని ఆయన్ని చెప్పించింది. అనేసరికి ఈ బ్రాహ్మడికి ఇంకాస్త ఒళ్ళు మండింది. ఈయన ఏం చేశాడు, నువ్వు నీతి నియమాలు లేకుండా ఒక బ్రాహ్మణులను కూడా చూడకుండా నువ్వు నన్ను శపించావు, నువ్వు ఒక చండాల కన్యక వైపుకో అని ఆమెను చెప్పించాడు.
ఇలా ముగ్గురు శాపాలు అయిపోయినాయి. జరిగిపోయింది. ఆడేమో గాడిద అయిపోయాడు, ఈయనేమో ఇద్దైపోయాడు, ఈమెమో చండాలకని వెళదామని వెళ్ళిపోయారు. పాపం ఏదో దొరికిన తిండి తింటూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఈ భాద్రపద శుద్ధ చవితి ఆ రోజున ఒక దేవాలయంలో ఏదో పూజ జరుగుతూ ఉన్నది. పూజ జరుగుతూ ఉంటే ఈమె అక్కడికి వెళ్ళింది. ఆ రోజు వర్షం పడుతోంది. వర్షం పడుతూ ఉంటే ఏమేం చేసింది, అక్కడ ఒక గడ్డి మోపు ఉంటే ఆ గడ్డి మోపుని కొద్దిగా గడ్డి తీసి మంట వేసుకొని ఆ చలికి వణుకుతూ ఉందన్నమాట. ఆ వణుకుతూ ఉంటే దాని మంట వేసుకుంది. అలా గడ్డి మోపు తీసేటువంటి సమయంలో కొన్ని గడ్డి పరకలు వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడ విగ్రహం పాదాల మీద పడ్డాయి. ఇంతలో దైవవశాత్తు ఆ గాడిద అక్కడికే వచ్చింది, ఈ ఎద్దు కూడా అక్కడికే వచ్చింది. వచ్చి ఇవి రెండు కూడా ఏం చేస్తున్నాయి, వాడికి ఆహారం ఇదేగా, గడ్డేగా. కాబట్టి ఆ రెండు పోటీ పడి గడ్డి తింటాం మొదలెట్టాయి. ఆ గడ్డి తినేటువంటి సమయంలో ఏమైంది, ఈ గడ్డి పోయి ఆ వినాయకుడి యొక్క పాదాల మీద పడింది. సరే, మొత్తానికి గుడి అంతా రసరస చేసి పడేశారు వీళ్ళు ముగ్గురు కలిసి. తెల్లారి ఈ భక్తులు అందరూ వచ్చారు, అక్కడ చూశారు. చూస్తే ఇదిగో ఈ గాడిద, ఈ ఎద్దు, ఈ జెండాల కన్యక వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు. వీళ్ళ వల్ల దేవాలయం అంతా పాడైపోయిందని వీళ్ళని తరిమి కొట్టారు. ముగ్గురు చచ్చిపోయారు. ఇదంతా పైనుంచి వినాయకుడు గమనిస్తున్నాడు. గమనిస్తుంటే ఈ ముగ్గురికి కూడాను ఆయన మోక్షాన్ని ప్రసాదించాడు. వినాయక విమానం వచ్చి వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళింది అని చెప్పి మనకి గణేష పురాణంలో కథ అన్నమాట. అదే ఇదంతా కూడా మునులందరూ గమనిస్తున్నారు. ఈ మునులందరూ ఏమన్నారు, అయ్యా మేము ఎన్ని సంవత్సరాల నుంచి నీ కోసం తపస్సు చేస్తున్నాము, మాకెవ్వరికీ పట్టనటువంటి గతి, మాకెవరికి పట్టనటువంటి ఒక అదృష్టము ఎలాగ వీళ్ళకి లభించింది, ఇది సరైనటువంటి విషయమేనా, ఇలా చెయ్యొచ్చా అని చెప్పి అంటే అప్పుడు ఈయన వాళ్ళకి ఒక విషయం చెప్పాట. ఏమని అనంటే, పూర్వం జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప రాజర్షి, మహాశక్తి సంపన్నుడు, తపోసంపన్నుడైన వాడు. అలాంటి రాజర్షి అయిన ఆయనకు కొద్దిగా గర్వం పెరిగింది. నేనే అందరికన్నా గొప్పవాడి, నేను చేసినటువంటి దాన ధర్మాలు ఎవరూ చేయటం లేదనే భావంలో ఆయన ఉండేవాడు. అలాంటప్పుడు ఒకసారి ఆయన్ని పరీక్షించడానికి ఈ వినాయకుడు ఒక ముసలి బ్రాహ్మడు రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆ ముసలివాడు ఏదో బాగా దీనంగా ఉన్నాడు, ఒళ్ళంతా చీకిపోయినటువంటి బట్టలు, ఒళ్ళు పుండు కారుతూ అట్లాగా అసహ్యంగా ఉన్నాడు. ఆయన చూసుకోగానే కొద్దిగా మొహం చిట్లించేశాడు. ఎవరు, మన జనక మహారాజు మొహం చిట్లించేసి చేపవతలకి అనేటట్లుగా. అయితే ఈ ముసలాయన అడిగాడు, అయ్యా రాజుగారు, మీరు ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నారు, నేను చాలా ఆకలిగా ఉన్నాను, నా ఆకలి తీర్చేటట్లుగా మీరు ఏదైనా ఏర్పాటు చేసి పంపించండి అని అంటే, ఏదో రోజుకు 10,000 మంది 20,000 మంది భోజనాలు చేస్తుండేవాళ్ళు అక్కడ. ఇంతమంది తింటున్నప్పుడు ఈ బ్రాహ్మడికి పెట్టడం ఏం పెద్ద విషయం కనుక, సరే పని వాళ్ళని పిలిచి ఆడకి ఏదో కాస్త తినేది పెట్టండి, ఎంత తింటాడు కనుక ఆ ముసలాయన అన్నాడు. తీసుకుపోయారు, పెట్టారు. 10,000 మంది కోసం ఎన్ని పదార్థాలు అయితే తయారు చేశారో మొత్తం తీసుకొచ్చి ఆయనకు పెడుతున్నారు. ఈయన తింటూనే ఉన్నాడు, మొత్తం తింటున్నాడు. అన్నీ అయిపోయినాయి చేసినవి మొత్తం. ఆ లోపల ఏదో ఉంటుంది కదా మనకి స్టోర్ రూమ్, ఏదో స్టోర్ రూమ్లో ఉండే పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ వండి మరీ ఈయనకి పెట్టారు. తీరల ఆకలి. అయితే ఇంకా ఊళ్ళో వాళ్ళ దగ్గర ఏవేవైతే ఉన్నాయో, ఇళ్లల్లో, కొట్లల్లో, సామాన్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడ ఏముంటే ఆ పదార్థాలన్నీ కూడా తెచ్చి వండారు. అయినా వీడికి ఆకలి తీరట్లా ముసలి ఆయనకి. ఇలా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే ఊళ్ళో ఒక ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు, ఓ బ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి, అమ్మ మీరన్నా నాకు అన్నం పెట్టండి అమ్మా, ఆ జనక మహారాజు నా కడుపు ఆకలి తీర్చమంటే తీర్చలేను అన్నాడు ఆయన. అంటే వీళ్ళు అన్నారు, అయ్యా మాకేమీ లేదు నాయన, మేము అసలే బీదవాళ్ళము, జనక మహారాజే మీకు పెట్టలేనప్పుడు మేము ఎక్కడ పెడతాము, మా వల్ల ఎక్కడవుతుంది అని అన్నాడు. అడిగితే అప్పుడు ఈయన అన్నాడు, అమ్మా ఏం పర్వాలేదు, ఏది ఉంటే అదే పెట్టండి అన్నాడు. మా ఇంట్లో ఏమీ లేదు నాయన, ఏమీ లేక మేమే పస్తులు పడున్నాము, ఏదో 2 గడ్డి పరకలు అక్కడ ఏమన్నా ఉన్నాయేమో అందుట, ఆ గడ్డి పరకలే పెట్టండి అన్నట్ట. వీళ్ళు ఆ గడ్డి పరకలే తెచ్చి పెట్టారు. ఆ 2 గడ్డి పరకలు అలా నోట్లో వేసుకోగానే ఒక్కసారిగా తెంచాడు ఆయన. ఇప్పుడు ఈ విషయం చెప్పాడు ఈ మునులందరికీ.
ఇప్పుడు జనక మహారాజు చేసిన ధర్మం గొప్పదా, ఆ వృద్ధ దంపతులు చేసినటువంటి ధర్మం గొప్పదా మీరు చెప్పండి అని అన్నాడు. వీళ్ళు ఏదైతే పెట్టారో ఆ పెట్టింది సంపూర్ణమైన భక్తితో నాకు సమర్పించారు. జనక మహారాజు నేను ఇస్తున్నాను అనేటువంటి గర్వంతో అహంకారంతో ఇచ్చాడు, కాబట్టి అది ముఖ్యమైనది కాదు అని చెప్పి ఈ దుర్వాయుగ్మం యొక్క గొప్పదనం ఇది అని చెప్పి మునులందరికీ కూడా ఆయనే బోధించినట్లుగా మనకి గణేష పురాణంలో జరుగుతున్నటువంటి లభ్యమవుతున్న కథ. కాబట్టి ఈ 3 కథల ద్వారా మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే వినాయకుడికి ఈ గడ్డి పరకలతోటి పూజ చేయటం అనేది చాలా ఉత్తమోత్తమైనది అనేటువంటి విషయం. అది తెలుసుకొని మనం లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా పూజలో వాడాలి. ఒక్క గరిక సమర్పిస్తే అన్ని సమర్పించినట్టే లెక్క. ఇక మీరు ఉండ్రాలు చేయండి, కుడుములు చేయండి, ఇంకోటి చేయండి, ఎన్ని చేసినా కూడా ఇది ముఖ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.